మున్సిపల్ ఎన్నికలకు అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార పర్వం కీలకమైనటువంటి ప్రచార పర్వం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఆ చివరి నిమిషం వరకు కూడా అభ్యర్థుల తరఫున ముఖ్య నాయకులంతా కూడా విస్తృతమైన ప్రచారం నిర్వహించారు. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలు పోలింగ్ జరుగుతుంది. మహబూబాద్ జిల్లాలో 5 మున్సిపాలిటీలు పోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మహబూబాద్, అలాగే తొర్రూరు, కే సముద్రం, డోర్నకల్ ఈ మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతుంది. ఇక వరంగల్ జిల్లాలో వరంగల్, వర్ధనపేట, నర్సంపేటకు మున్సిపాలిటీలకు ఇది ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే తర్వాత ములుగు జిల్లా ములుగు మున్సిపాలిటీ, అలాగే భూపాలపల్లి మున్సిపాలిటీ, అలాగే జనగామ స్టేషన్ కానీ పురి మున్సిపాలిటీలకు పోలింగ్ జరుపుతుంది. అలాగే హనుమకొండ జిల్లా చూస్తుంటే పరకాల మున్సిపాలిటీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఇక ముఖ్య ప్రచార పర్వాన్ని ముఖ్య నేతలంతా కూడా పోటాపోటీగా చేశారు. చివరి నిమిషం వరకు ప్రచార పర్వం చేశారు. అధికార పార్టీ తరఫున ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. అలాగే ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు ప్రచారాలు చేశారు. అలాగే బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ నిన్న ఇవాళ ఇక్కడే ఉండి ప్రచారం చేశారు. అలాగే ఆ పార్టీ తరఫునటువంటి ముఖ్య నేతలంతా కూడా ప్రచార పర్వంలో పాల్గొన్నారు. బీజేపీ తరఫున ఈటల రాజేందర్, అలాగే ఇతర ముఖ్య నేతలంతా కూడా వచ్చి విస్తృతంగా కూడా ప్రచార పర్వం చేపట్టారు. ఇక ప్రచార పర్వం ముగిసింది. దీంతో పోలింగ్ మీద అధికారులంతా కూడా పటిష్టంగా పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 260 వార్డులు, అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 260 వార్డులకు గాను 1072 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. అలాగే దాదాపు 3,07,000 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇందుకోసం అన్ని మున్సిపాలిటీల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు పోలింగ్ సంబంధించినటువంటి సామగ్రి, అలాగే మెటీరియల్ పంపిణీ జరుగుతుంది. అలాగే ఎక్కడికక్కడ ఏదైతే గత పంచాయతీ ఎన్నికల్లో ప్రశాంతంగా నిర్వహించినట్టుగానే ఈ దఫా కూడా పోలింగ్ను చాలా ప్రశాంతంగా, సజావుగా, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు, ఎటువంటి గొడవలు లేకుండా కూడా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సమర్థంగా చర్యలు చేపడుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద 140% సెక్షన్ అమలు చేస్తుంది. అలాగే ఎవరైతే ఇప్పటివరకు బయట నుంచి వచ్చిన నాయకులు ఉన్నారో వారిని అందరూ కూడా సాయంత్రం 5 గంటల లోపే వారి అంటే ప్రాంతాలకు వెళ్ళాలని ఇంకా సూచించింది. అలాగే ఇక ఎల్లుండి పోలింగ్ ముగిసే వరకు కూడా మద్యం దుకాణాలను మూయిస్తున్నారు. ఇక సో పోరు ముగిసింది. పోలింగ్ మీద ఇక అందరి దృష్టి ఉంది. ముఖ్యంగా ఇవాళ రేపు ఏదైతే నగదు, ఇతర ఓటర్లను చేపట్టే అన్ని చర్యల మీద పటిష్టమైనటువంటి నిఘా చేపడుతున్నారు. ఓవర్ టు స్టూడియో.